ఈ పునరుత్థాన దినాన దేవుడు మనతో మాట్లాడిన వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, ఇదిగో ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా తండ్రి మీ సన్నిధిలో కూర్చున్నాం ప్రభా. అయ్యా, లోకంలో ప్రభా ఏవేవో మాటలు వింటాం ప్రభా. ఆ మాటలు మమ్మల్ని గాయపరుస్తాయి కానీ ప్రభా మా జీవితాన్ని అక్కడ కూడా ప్రభావితం ప్రభా. అయ్యా తండ్రి, మీ మాట అయితే ప్రభా తండ్రి జీవంతో నింపబడి ఉంటుంది ప్రభా. మీ వాక్యం జీవవాక్యమై ఉంది ప్రభా. మీ జీవ గ్రంథంలో ఉండి ఈ జీవవాక్యాన్ని ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ ఆత్మ ద్వారా మీరే బయలుపరిచి మమ్మల్ని ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మా జీవితాలు ఎలా ఉన్నాయో ప్రభా, మీ వాక్యమని అర్థం దగ్గరికి వస్తుండగా మా సహజ రూపాన్ని సరి చేసుకుంటూ మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అవి మా హృదయంలో ముద్రింపబట్టుకు మీరే కృప చూపించమని చదువుతున్నటి వాక్య భాగాల్లోంటి ప్రభా నాకును ఈ పెట్టలకు కావాల్సినటి హెచ్చరికలు మీరే చేయమని యేసుక్రీస్తు వారి నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఈ అంచె దినాల్లో అనేకులు క్రైస్తవులైన వారు భక్తి చేస్తున్నారు. కానీ భక్తి అయితే అనేకులు చేస్తున్నారు, కానీ వారిలో అత్యధిక శాతం నామకార్థమైన స్థితిలోనే జీవిస్తూ ఉన్నట్లుగా మనం ప్రస్తుత పరిస్థితుల్లో చూడగలం. భక్తి ఉంటుంది, కానీ ఆ భక్తిలో క్రియలు ఎక్కడా కూడా కనపడలేదు. వాక్యాన్ని బోధిస్తాము, ధ్యానిస్తాము, వింటున్నాము, కానీ ఆ వాక్యానుసారమైన బ్రతుకు మనం నడవలసింది స్థితి వచ్చాడు కదా, ఆ విషయంలో మనం తప్పిపోతూ ఉన్నాము. అంటే ఈ చివరి దినాల్లో క్రైస్తవ్యం ఎలా ఉందంటే పైకి భక్తి కనపడుతుంది, కానీ అంతరంగంలో క్రియలు ఎక్కడా కూడా కనపడలేదు. మన జీవితాల్లో ఎప్పుడైతే క్రియలు ఉంటాయో ఆ క్రియలను బట్టి ప్రభువు కూడా మనం చూసి సంతోషిస్తాడు. ఈనాడు అనేక మంది జీవితాల్లో ఆ క్రియలు లేవు కాబట్టి ప్రభువు కూడా వారిని బట్టి దుఃఖిస్తూ ఉన్నాడు. ఎవరిని దుఃఖిస్తున్నాడంటే, నిన్ను బట్టి కదా అన్యజనుల మధ్యలో నా నామం అవమానపరచబడుతున్నది అంటాడు. ఇది అన్యుని ఉద్దేశించేస్తున్న మాట కాదండి. ఎవరిని ఉద్దేశించేస్తున్న మాట అండి? మనల్ని ఉద్దేశించే చెబుతున్నాడే. పైకి భక్తి చేస్తున్నాము, కానీ అంతరంగంలో క్రియలు లేని స్థితిలో జీవిస్తున్నాం కాబట్టి మనల్ని చూసి ప్రభు వేదనతో ఆ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏ స్థితిలో బ్రతుకుతున్నామా అన్నది పరిశీలన చేసుకోవాలి. మన బ్రతుకు కేవలం ప్రసంగాలకి, లేదంటే ఆదివారం ఆరాధనలకి, లేదా మందిరంలో పాటలు పాడడానికి, కానుకలు అవి అర్పించడానికి ఇంతటితోనే ముగించేసినట్లయితే దాంట్లో ఏమీ ప్రయోజనం ఉండదు. విన్న వాక్యాన్ని అనుదినము కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ నెమరు వేసుకుంటూ ఆ వాక్య ప్రకారం మన బ్రతుకు మార్చుకుంటేనే దాని వలన ఉపయోగం. ఈనాడు అనేక మంది జీవితాల్లో చూసినట్లయితే వాక్యం వింటున్నారు, కానీ ఆ వాక్యానుసారమైన క్రియలు వాటిలో కనపడలేదు. అందుకనే యేసు ప్రభు వారికని చూసినట్లయితే ఆయన దృష్టికి క్రియలేంటి బ్రతుకుతున్నాం కాబట్టి మనల్ని చూచి ఎంతో అసహించుకుంటున్నట్టుగా వాక్యంలో చూడగలం. నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు. వెచ్చగాను కాక చల్లగాను కాక నులివెచ్చని బ్రతుకుతున్నావు కాబట్టి నా నోటి నుండి వచ్చేటి ఉమ్మి నీ ముఖం మీద వేయను ఉద్దేశించుతున్నాను అంటాడు. మనం క్రైస్తవులమైంటి క్రియల్లో దూరం అయిపోయినట్లయితే, కేవలం పైనే మన భక్తిని పరిమితం చేసినట్లయితే, అంతరంగాన్ని చూసేటి దేవుని ఎదుట మనం సరైన క్రియలు కలిగి ఉండకపోయినట్లయితే, అటువంటి భక్తిని బట్టి దేవుడు ఏం చేస్తాడని అసహించుకుంటున్నాను అంటాడు. ఎందుకు అసహించుకుంటున్నాడు అంటే హృదయంలో క్రియలు ఎక్కడా కూడా కనపడలేదు. పై భక్తి కనపడుతోంది, కానీ అంతరంగంలో దేవుడు చూసే సమయానికి మన జీవితాలు ఎక్కడా కూడా క్రియలు కనపడలేదు. అందుకనే ప్రభు ఎవరిని అసహించుకుంటున్నాడు మనంటే చచ్చిన వారితో పోలిస్తూ ఉన్నాడు. పైకి భక్తి చేస్తాము, కానీ అంతరంగంలో క్రియలు లేని కారణంగా మన బ్రతుకున్నప్పటికీ కూడా ఆయన దృష్టిలో ఎలా ఉందంటే అండి, చచ్చిన వారితో సమానంగా ఉన్నామే. మనం భక్తి చేస్తూ ఆయన్ని సంతోషపరుస్తున్నాం కదా అనుకుంటున్నాము, కానీ క్రియలు లేకుండా ఆయన్ని సంతోషపరుస్తున్నాం అని చెప్పి అనుకుంటూ మనం బ్రతికినట్లయితే మనంత గుడ్డితనంలో ఇంకెవరు కూడా ఉండరనే చెప్పాలి. ఇక్కడ
ఈనాడు మన జీవితాల్లో మన క్రియలు ఎలా ఉంటున్నాయి అన్నది పరిశీలన చేసుకోవాలి. యాకోబు భక్తుడు 2వ అధ్యాయం 26వ వచనంలో ఒక చక్కని మాట తెలియజేస్తున్నాడు. యాకోబు 2:26. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ప్రాణము లేని శరీరము ఎలాగైతే మృత తుల్యమైనదో, అంటే ఒక వ్యక్తి బ్రతుకున్నాడు అంటే దానికి ఆన్సర్ ఏంటి? అతని ప్రాణం పనిచేస్తూ ఉండాలి. అతని ప్రాణం ఆగిపోయింది అంటే, కొట్టుకోవడం మానేస్తుంది అంటే ఆ వ్యక్తిని ఏమంటామని? చనిపోయాడు అంటామని. ఒక వ్యక్తి యొక్క జీవితంలో అతను బ్రతికుండాలి అంటే భౌతికంగా అతని ప్రాణం చక్కగా ఉండాలి. అతని ప్రాణం ఆగిపోయినప్పుడు ఆ వ్యక్తి జీవితం కానీ చూసినట్లయితే ఇంక ముగించబడింది అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఆ జీవితం ముగించబడిన తర్వాత ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారండి? అతన్ని పెట్టుకోరండి. ఏదో కొద్ది సమయం వండించిన ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి మట్టిలో కప్పెట్టేస్తారు. అంటే చనిపోయిన వ్యక్తి యొక్క ప్రాణం లేని వ్యక్తి యొక్క శరీరం ఎలా మృత తుల్యమైనదో అదే రీతిగా క్రియలు లేని విశ్వాసం కూడా ఎటువంటిది? మృత తుల్యమైనది. యాకోబు భక్తుడు అదే మాట అంటాడు అక్కడ. క్రియలు లేని విశ్వాసము మృతమైనది అంటాడు. మన జీవితాల్లో మనం బ్రతికున్నాం కదా అని చెప్పి అనుకుంటున్నాము. భౌతికంగా ప్రభు ఈ మాట ఉద్దేశించి చెప్పట్లేదు, కానీ ఆత్మ సంబంధంగా చెబుతున్నాడు. మన జీవితాల్లో మనం బ్రతికే ఉన్నాం కదా అనుకుంటున్నాం, కానీ బ్రతికి ఉన్నట్టు మన యొక్క జీవితాల్లో కానీ చూసినట్లయితే క్రియలు లేకపోతే ఆయన దృష్టికి అలాంటి వారితో సమానంటండి, మృతులతో సమానం. ఎందులో మృత తుల్యమైన స్థితిని ఎదుర్కొంటున్నామని మనం ఆత్మీయ జీవితంలో మృత తుల్యమైన స్థితిని ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో మృతులమైపోయి ఉన్నాం కాబట్టి ప్రభు మనల్ని చూసి ఏం చేస్తున్నాడండి? అసహించుకుంటాడండి. మన జీవితంలో క్రియలు లేవు కాబట్టి ప్రభు మనల్ని చూసి ఎంతగానో విచారిస్తున్నాడండి. మనం ఏం చేస్తున్నామండి? ఏళ్ళు గడిచిపోతున్నా కూడా పై భక్తికే పరిమితమైపోయాం, కానీ వాక్యానుసారమైన క్రియలు ఎక్కడ కూడా మనలో కనపడలేదు. నిజానికి ఒక వ్యక్తి వాక్యానుసారమైన క్రియలకి ఎప్పుడైతే లోబడి జీవిస్తాడో ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని బట్టి అన్నిటి కూడా ఏమైపోతారండి? దేవుని వైపు తిరిగిపోతారు. ఈ వారిలోని కానీ చూసినట్లయితే సేవకులైనా విశ్వాసులైనా కానీ క్రియలేంటి స్థితిలో జీవిస్తున్నారు కాబట్టి అన్నిలేంటి వారు కూడా వీరి యొక్క జీవితాన్ని బట్టి ఏం చేస్తున్నారంటే దేవుడి దగ్గరికి రావాలంటే అసహించుకుంటున్నారండి. అందుకనే ప్రభు అంటాడు, నిన్ను బట్టే కదా దినమల్ల నా నామం అవమానపరచబడుతున్నది అంటాడు. బ్రతికున్నాం కదని చెప్పి ఆత్మీయంగా మనం అనుకుంటున్నాం, కానీ మనల్ని చూసేటి దేవుని దృష్టికి మన జీవితాలు ఎలా ఉన్నాయంటే చనిపోయిన వారితో సమానంగా ఉన్నాయి. అందుకనే ప్రభు మనల్ని ఏం చేయమని హెచ్చరిస్తున్నాడో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 3 దాకా ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్నా పేరు మాత్రమే ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన క్రియలను మిగిలిన క్రియల్ని బలపరచుము. నీ వేలాగు ఉపదేశము పొందితివో ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. చాలమ్మా, ప్రభు కూడా ఏమన్నా హెచ్చరిస్తున్నాడు మనని. నీ బ్రతుకులో కానీ చూస్తున్నట్లయితే ఆ మొదటి క్రియలు ఇప్పుడు ఎక్కడా కూడా కనపడలేదు. దేవుళ్ళలోకి వచ్చినట్టు ఆ తొలి దినాల్లో ఆ మొదటి క్రియలు నీలో చూసాం, కానీ మలి దినాలు వచ్చేసరికలా ఏళ్ళు గతించిపోతున్నా కూడా క్రియలేంటి బ్రతుకుతున్నావు. నీ క్రియలన్నీ కూడా చూసినట్లయితే ఎలా ఉన్నాయి అంటే నా దేవుని ఎదుట అవి ఎక్కడ కూడా
కనబడట్లేదు. నా దేవుని ఎదుట కానీ చూసినట్లయితే నీ క్రియలు చచ్చిన వాటి వలె ఉన్నాయి కాబట్టి అవి సంపూర్ణమైనవిగా లేవు కాబట్టి ఆయన దృష్టికి నీవు మృతుడవే అంటాడు. ఎందువల్ల మృతుడయ్యారండి? క్రియలు లేని బ్రతుకుతున్నాం కాబట్టి మృతుడే అంటాడు. పైగా అక్కడ ఏమంటాడండి? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. క్రియలు లేని బ్రతుకులో జీవిస్తున్నాం కాబట్టి మన జీవితాల్లో క్రియలు లేనటువంటి స్థితిని బట్టి భక్తి చేసినా కూడా ప్రభు ఏమని హెచ్చరిస్తున్నాడండి? నీవు మృతుడవు అంటాడు. ఈ మాట ఎవరికి చేస్తున్నాడండి? అన్యుడికి కాదండి. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి దేవుడు యేసు ప్రభు వారు 7 ప్రాముఖ్యమైన సందేశాలు ఇచ్చారు. ఈ 7 సంఘాలు కూడా ఎవరికి సాదృశ్యం అండి? నేటి క్రైస్తవ లోకానికి సాదృశ్యం. ఇది అన్యుడిని ఉద్దేశించి చెబుతున్నటువంటి మాట కూడా కాదు. ఎవరిని ఉద్దేశించి చెబుతున్నాడండి? క్రైస్తవునే ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఎవరిని మాట్లాడుతున్నాడండి? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా లేవు కనుక మిగిలి ఉన్న వాటినైనా మారు మనసు పొంది బ్రతికించుకో అంటాడు. అంటే మనం ఏం కోల్పోయామండి? ఒకప్పుడు మారు మనసు పొందుకున్నాము. మారు మనసు పొందుకుని దేవుని దగ్గర తిరిగాము. ఆ సంఘం కూడా ఒకప్పుడు మారు మనసుతో దేవుని వైపు తిరిగింది. మరి దినాలు వచ్చాక ఆ సంఘం ఏమైపోయిందండి? మారు మనసుని కోల్పోయింది. ఇదేంటి మారు మనసు కోసం మాకెందుకు చెప్తారండి? అది స్టార్టింగ్లోనే పొందేసాం కదండి మేము, ఇప్పుడు మరలా తిరిగి పొందవలసిన అవసరం ఏముంది అని చెప్పి మనం అనుకోవచ్చండి. కానీ ఆ సంఘం కూడా ప్రారంభంలో చక్కగా మారు మనసు పొంది చక్కటి క్రియల్ని కనపరిచింది. రాను రాను ఏమైపోయిందండి? ఆ మొదటి క్రియలను విడిచిపెట్టేసి దేవుని ఎదుట ఆయన దృష్టికి సంపూర్ణమైనవిగా ఏ విధమైన క్రియలు లేనటువంటి చచ్చిన శవం వలె బ్రతుకుతూ ఉన్నారు. అందుకనే ప్రభు ఉద్దేశిస్తూ అట్లా అంటున్నాడు కదా, నీవు మారు మనసు పొందుము. మారు మనసు పొందాలి అని చెప్పి తెలియజేస్తున్నాడు. మారు మనసు అంటే మన ఉద్దేశం ప్రకారం ఏంటంటే రక్షణలోకి రాకముందే నేను మారు మనసు పొందేసాను, మరలా దేవుళ్ళో ఉన్నాను, ఇంకా మారు మనసు పొందడం ఏంటి అనుకుంటున్నాను. అక్కడ సంఘాన్ని ఎలా హెచ్చరిస్తున్నాడో అలాగే మన జీవితాల్లో కూడా ప్రారంభంలో మారు మనసు పొందాం. కానీ ఈ దినానికని చూసినట్లయితే మన క్రియలన్నీ కూడా ఎలా ఉన్నాయండి? దేవుని ఎదుట అసహ్యకరమైనవిగా ఉన్నాయి, సంపూర్ణమైనవిగా కనబడలేదు. అందుకనే ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఇంకా పోతే పోయింది, పాత వాటిని ప్రక్కకి తీసే మిగిలి ఉన్న క్రియలైనా నువ్వు తిరిగి రక్షించుమంటాడు. అంటే ఇప్పటిదాకా ఏదో భక్తి చేస్తాం, పైపైన ప్రభువుని గాయపరుచుకుంటూ వచ్చాము. కానీ ఇక నుండి ఏం చేయమంటున్నాడండి? మిగిలి ఉన్న ఆ శేష జీవితాన్నైనా కీడు కలిగిన విశ్వాసంలోకి మరుచుకోమంటాడు. మనం ఏం చేయలేకపోతున్నాం అంటే సంవత్సరాలు గతించిపోతున్నాయి కానీ క్రైస్తవులుగా ఉంటూనే చనిపోతున్నాం. కానీ మన బ్రతుకులో మాత్రం ప్రారంభంలో ఉన్న క్రియలు ఎక్కడ కూడా కనపడలేదు, నామకార్థ స్థితిలోనే చచ్చిపోతున్నాం. అందుకనే మన జీవితాల్లో కానీ చూసినట్లయితే ప్రభు హెచ్చరిస్తూ ఆ మొదటి క్రియలు నీలో కనపడలేదు కాబట్టి మిగిలి ఉన్న వాటినైనా తిరిగి బ్రతికించుకోవాలి. ఇప్పుడు మనం చేయవలసిన స్థితి ఏంటని? మన క్రియల్ని బ్రతికించుకోవడానికి అనుదినము కూడా ప్రయాసపడేవారు. ఎందుకు బ్రతికించుకోవాలండి? దేవుని ఎదుట మన క్రియలు సంపూర్ణమైనవిగా లేవు. ఎందుకు సంపూర్ణమైనవిగా లేవండి? ఒకప్పుడు మారు మనసు పొందాము, ఆ మారు మనసుని ఇప్పుడు కోల్పోయాము. ఈ క్రియలు బ్రతికించుకోవాలంటే మరలా ఏం చేయాలండి? మిగిలి ఉన్న వాటినైనా కాపాడుకోవాలంటే మారు మనసు మరలా పొందాలి. మారు మనసు పొందితేనే కానీ దేవుని ఎదుట మన యొక్క జీవితాల్లో ఎక్కడ కూడా మన క్రియలు అనేవి ఆయన దృష్టికి కనపడదు. మనుషుల దృష్టికి మనం కనపడతాం, కానీ అంతరంగాన్ని చూసేటి దేవుని దృష్టికి మన క్రియలు ఎలా ఉన్నాయన్నది పరిశీలించుకోవాలి. సేవకునిగా నేను ఒప్పించవచ్చు, ఆనందరావు గారు ఒప్పించవచ్చు, విశ్వాసులుగా మీరు ఒప్పించవచ్చు. కానీ మన అంతరంగాన్ని చూస్తున్నట్టు దేవుణ్ణి ఒప్పించడం మాత్రం మన తరం కాదండి. ఆయన ఎప్పుడు మనల్ని ఒప్పుకుంటాడండి? ఎప్పుడు మనల్ని బట్టి సంతోషిస్తాడండి? అంతరంగంలో ప్రభు మనల్ని చూస్తున్నట్టు వేళ ఆయన దృష్టికి సరైన క్రియలు కలిగి ఉండి దినదినము ఎదుగుతూ ఉన్నట్లయితే ఆయన చూస్తాడు. ఆయన ఒకేసారి మార్పు చెందామని అక్కడ కూడా చేపట్టాడు. ఏం చేయాలండి? మారు మనసు పొంది ఆ మొదటి క్రియను మరలా తిరిగి బ్రతికించుకుంటూ అందులో ఎలా బ్రతకాలండి? 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా వృద్ధి పొందాలండి. దినదినము కూడా మన జీవితాన్ని తిరిగి మారు మనసు వైపు నడిపించుకుని ఆ క్రియలను కలిగి ఉండాలి అంటే అప్పుడు దేవుని దృష్టికి మనం ఇష్టంగా ఉంటాం. అయితే ఇక్కడ క్రియల్ని బ్రతికించుకోవాలి అంటే దానికి మనం చేయవలసినవి 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. మొదటిగా చూసినట్లయితే ప్రార్థన. ఒక వ్యక్తి యొక్క జీవితంలో ప్రార్థన ఎటువంటిది? ఊపిరి వంటిది. జీవంతో
సమానం. ఒక వ్యక్తి యొక్క జీవితంలో అతను చనిపోయాడు అని చెప్పి ఎప్పుడు నిర్ధారిస్తామండి మనం? అతని ముక్కు ముందు ఇలా వేలు పెట్టి చూస్తాం. వేలు పెట్టి చూసినప్పుడు అతని శ్వాస బయటికి రావట్లేదు అంటే, అతను శ్వాస తీసుకోవట్లేదు అంటే ఆ వ్యక్తిని ఏమంటామండి? ప్రాణం పోయింది అంటే ప్రార్థన ఎటువంటిదండి? ఊపిరి వంటిదండి. మారు మనసులేంటి? మన బ్రతుకులో తిరిగి మారు మనసు పొందుకోవడానికి దేవుని వైపు తిరిగినట్లయితే ఆ ప్రార్థన ఏం చేస్తుందండి? మనల్ని ఊపిరి పోసి మరలా తిరిగి బ్రతికిస్తుంది. అయితే ఈ ప్రార్థన ఎలా ఉండాలి అంటే, మన జీవితాల్లో మనం ఈనాడు కూడా ప్రార్థన చేసుకుంటున్నాం. కానీ దేనికోసం చేస్తున్నామండి? లోకంలో నాకు అది కావాలి, ఇది కావాలి ప్రభా, నన్ను అలా ఆశీర్వదించు, నా బిడ్డను ఎలా ఆశీర్వదించు, ఈ సమస్య నుండి నన్ను విడిపించే. ఇదే ప్రార్థన. అందుకనే యాకోబు భక్తుని అంటారు కదా, మీరు అడిగిన దురుద్దేశంతోనే అడుగుతున్నారు, మీ భోగమును నెరవేర్చుకుంటారు కనుకనే మీకేమీ దొరకట్లేదు అంటాడు. మనం చేసే ప్రార్థనలన్నీ కూడా అలా ఉన్నాయండి, దేవుని దృష్టికి అసహ్యకరంగా ఉన్నాయి. ఎవరి కోసం అడుగుతామని మనం? మన సుఖాన్ని నెరవేర్చుకోవడానికి, ఈ భూమి సంతోషంగా బ్రతకడానికి ఏడుస్తున్నాం. కానీ ఆయన సన్నిధిలో మనం ఆయన తట్టు తిరగడానికి ఎక్కడ కూడా లేదు. ఆయన తట్టు తిరగాలంటే మన బ్రతుకులో ఏం ఒప్పుకోవాలండి? మొట్టమొదట పాపాన్ని ఒప్పుకోవాలండి. పాపాన్ని ఒప్పుకోవాలి అంటే పశ్చాత్తాపమేంటి మనసు అప్పుడు మనలోనికి వస్తుంది. కానీ పాపాన్ని ఒప్పుకోవడానికి ఎంత సమయాన్ని ఇస్తున్నామండి? ప్రార్థనలో ప్రభా నా పాపాలన్నీ క్షమించే, నన్ను ఆశీర్వదించే, నా సమస్యలు ప్రభా వీటి నుండి విడిపించే. మిగిలిన కొంత సమయాన్ని ఏం చేస్తామంటే వాళ్ళు మారిపోవాలి, వీళ్ళు మారిపోవాలి, కానీ నా బ్రతుకు మాత్రం ఇలాగే ఉంచుకుంటున్నాం ప్రభా అని. అంటే అది ఎటువంటి ప్రార్థన అండి? నిజంగా మొరపెట్టేంటి మొర కాదు. నిజంగా మొరపెట్టే వారికి దేవుడు ఎలా ఉంటాడండి? సమీపంగా ఉంటాడండి. ఆ నిజమైన మొరపెట్టే అనుభవంలో ఏముంటుందండి? పశ్చాత్తాపం అనేది దాగి ఉంటుంది. ఆ పశ్చాత్తాపంతో కూడినేంటి ప్రార్థన మనం చేయగలిగినట్లయితే ప్రార్థన జీవం ఉంటుంది. కాబట్టి మరలా మారు మనసు లేక చనిపోయేటి మనల్ని తిరిగి ప్రభు యొక్క ఆత్మ బ్రతికిస్తుందండి. ఎటువంటి ప్రార్థన చేయాలండి? పశ్చాత్తాపంతో కూడినేంటి ప్రార్థన చేయాలి. ప్రార్థనలో అధిక సమయం పశ్చాత్తాపంతో కూడినేంటి మన బ్రతుకుని పరిశీలన చేసుకునే స్థితిని కలిగి ఉండాలి. విజ్ఞాపన కూడా చేయమంటండి. అది కూడా దేవుడు బైబిల్లో అనేకమైన రుజువులు చూపించాడు. కానీ ఆ విజ్ఞాపన ప్రార్థన ఏమై ఉండాలండి? ప్రార్థన మొదలుపెట్టింది మొత్తుకుని ముగించే వరకు కూడా విజ్ఞాపన అయిపోతుంది. విజ్ఞాపన అనేది ప్రార్థనలో ఒక పార్ట్ అయి ఉండాలి. మొట్టమొదటి మనం మార్పు చెందవలసింది ఏంటి అంటే, మనం బాగా మొరపెట్టవలసింది ఏంటంటే మన బ్రతికి ఎలా ఉందో పరిశీలన చేసుకుని చెడుతనం మనలో కనపడినట్లయితే ఆ చెడుతనం నుండి విడుదల. మన దృష్టికి మనకు కనపడుతుందండి, అది కనపడతాయి. అందుకని ప్రభు ఏమంటున్నాడండి? నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నవి అని 91 ఎక్కడికి వస్తే కనపడుతుందండి? మన రహస్య సంబంధం ఏంటి? బ్రతికంతా కూడా క్రియలేంటి? మన యొక్క భక్తి అంతా కూడా ఎక్కడికైతే కనపడుతుందండి? ప్రభు ముఖ కాంతిలోనికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి అక్కడ ఏం మొరపెట్టాలండి? లోకానుసారమైన వాటిని తర్వాత ముందుగా మొరపెట్టవలసింది ఏంటంటే మన బ్రతికి ఎలా ఉందో ఆలోచించాలి. ఎప్పుడైతే ఆ రీతిగా ప్రార్థన చేస్తామో మన జీవితంలో మన పాపాల నుండి విడుదల పొంది ఒక నీతి అనేది మనలో ఏర్పడుతుంది. అప్పుడు మనం అడిగే పని లేకుండా దేవుడు ఏం చేస్తాడండి? సమస్తము కూడా ఆయనే ఇస్తాడండి. ఆయన అడుగు వాటన్నిటికంటే కూడా ఊహించే వాటన్నిటికంటే కూడా అత్యధికంగా చేసే దేవుడు. మన అవసరాలు ఏంటో ఆయనకి తెలుసు, వాటిని మనం అడిగే పని లేదు. కానీ మనం అడగవలసిందల్లా ఏంటి? ప్రార్థనలో మన పాపస్థితిని ఒప్పుకోవడమే. మన పాపస్థితిని ఒప్పుకుంటే అప్పుడు ప్రభు మనం చూసి సంతోషిస్తాడు, మనం చూసి ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే నీతి అనే మార్గంలోకి మనం రావడానికి ఇష్టపడతామో అదే నీతిని వెతకడం. మొట్టమొదటి మీరు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకడి, తర్వాత మీకు అవన్నీ కూడా అనుగ్రహింపబడును. మనం మొట్టమొదట మనలో నీతిని వెతుక్కోవట్లేదు, దేవుని నీతిని. మన పాప బ్రతుకులో మనం ఉంటున్నాము. అలాగే ఆయన రాజ్యాన్ని వెతకట్లేదు. ఏదో అవసరం కాబట్టి మన అవసరం తీర్చుకోవడానికి ప్రార్థన దగ్గరికి వస్తున్నాం. కానీ పశ్చాత్తాపమైన హృదయంతో రావట్లేదు. కాబట్టి మనం దేన్ని వెతుకుతున్నామండి? లోక సంబంధమైన వాటిని వెతుకుతున్నామండి. లోక సంబంధమైన వాటిని వెతుకుతున్నాం కాబట్టి ఈనాటికి కూడా మనం అడిగిన కొన్ని ఆశీర్వాదాలు పొందలేకపోతున్నామండి. మనం లోక సంబంధమైన స్థితిని కాకుండా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికినట్లయితే ఆయన ఏం చేస్తానంటే అడుగు వాటన్నిటికంటే కూడా అత్యధికంగా చేస్తానండి. అంటే మన జీవితాలు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల విషయమై ఏదో కొద్ది సమయం మనం మొరపెట్టాలి. ఎప్పుడు మొరపెట్టాలంటే ముందుగా మొరపెట్టడం కాదండి. ముందుగా చేయవలసింది ఏంటి? ప్రార్థనలో మన బ్రతుకుని సెట్ చేసుకోవాలి.
మనకి మనం సరి చేసుకోలేం కాబట్టి దేవుని యొక్క ముఖ కాంతిలోకి వస్తే ప్రభు యొక్క ఆత్మ సహాయం తీసుకుని ప్రభు నా బ్రతికి ఎలా ఉందో ఒకసారి నాకు చూపించు ప్రభు అంటే ఆయన ఏం చేస్తాడండి, ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు ఒకటిగా గుర్తిస్తాడు. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేస్తామో మన జీవితాల్లో మరలా తిరిగి మారు మనసు పొంది క్రియలోనికి మన యొక్క స్థితి నడిపించబడుతుంది. ఈనాడు అనేకులు ప్రార్థన సరైన రీతిలో చేయట్లేదు, కొంతమంది అయితే అసలు ప్రార్థన చేయట్లేదు, అందుకనే వారి బ్రతుకులు అనేవండి క్రియలు అనేవి అక్కడ కూడా కనపడతాయండి. మనం మొట్టమొదట పశ్చాత్తాపంతో కొన్ని ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే క్రియలు కలిగిన స్థితి మనలోనికి వస్తుందో మన స్థితి కూడా ఏమైపోతుందండి, మారిపోతుంది. మనలో క్రియలు కలిగిన విశ్వాసం ఎప్పుడైతే మొదలవుతుందో ఆ క్రియలు కలిగిన విశ్వాసాన్ని బట్టి మనం చూసిన వారు దేవుణ్ణి మహిమపరుస్తారు. మనలో ఎప్పుడైతే క్రియలు కలిగిన విశ్వాసం అనేది ప్రారంభం అవుతుందో మన విశ్వాసాన్ని చూసిన దేవుడు మనని బట్టి సంతోషిస్తాడు. ఎప్పుడైతే మనలో క్రియలు కలిగిన విశ్వాసం ఉంటుందో మనం చూసిన అన్యులేంటి వారు కూడా ఏం చేస్తారండి, మనని బట్టి దేవుణ్ణి స్తుతిస్తారు. అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే పశ్చాత్తాపంతో కొన్ని ప్రార్థన చేస్తామో మన క్రియలు మారడం ద్వారా మనం ప్రభు యొక్క మహిమ కొరకు రూపాంతరపరచబడిన అనుభవంలోకి వస్తాము. ఈ ప్రభు యొక్క జీవితంలో రూపాంతరంలోకి మనం మార్చేది లోకంలో ఉండి, వ్యసనాల్లో ఉండి, బలహీనతల్లో ఉండి, అనేకమైన సమస్యల్లో ఉండి మనల్ని విడిపించగలిగిన శక్తి ఏ ప్రార్థనకు ఉందండి, ఇప్పుడు పశ్చాత్తాపంతో కూడినది ప్రార్థన. ఈ పశ్చాత్తాపంతో కూడినది ప్రార్థన చేస్తే ప్రభు యొక్క స్వారూప్యంలోకి మనం మార్చబడతాము. అంటే ఇప్పుడు మారిపోవాలంటే మన స్థితి ఏం చేయాలండి, పశ్చాత్తాపంతో కూడినది ప్రార్థన చేయాలండి. అందుకనే భక్తులు ఏమంటారండి, ప్రార్థన పరిస్థితులని మార్చుకుంటారు. మన స్థితి అంతా కూడా మారాలి అంటే ఏం చేయాలండి, మనం ప్రార్థన చేయాలి. ఎటువంటి ప్రార్థన చేయాలండి, పశ్చాత్తాపంతో కూడినది ప్రార్థన చేయాలి. చనిపోయే స్థితిలో ఉన్నట్టు క్రియలు లేకుండా బ్రతుకుతున్నట్టు మనల్ని తిరిగి బ్రతికించగలిగిన శక్తి దేనికి ఉందండి, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనకు ఉంది. మన స్థితిని మరలా దేవుని వైపు మార్చగలిగే స్థితి, అలాగే మన క్రియలు అన్నీ కూడా దేవుడికి ఇష్టమైనవి ఇష్టం లేనివి విడిచిపెట్టేసే స్థితి ఎక్కడ కలుగుతుందంటే ప్రార్థనలోనే సాధ్యపడుతుంది. మారు మనసు తిరిగి పొందడం అంటే మొట్టమొదటి చేయవలసింది పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. ఇక రెండవదిగా చూసినట్లయితే మారు మనసు మనలో కలగాలి అంటే మనం చేయవలసిన రెండో ప్రాముఖ్యమైన విషయం ఏంటి, కీర్తనకారుడు 119వ కీర్తనలో చక్కటి మాట్లాడాడు, నీ వాక్యమే నన్ను చనిపోయింటి మనం తిరిగి బ్రతికించే శక్తి దేనికి ఉందండి, దేవుని వాక్యానికి ఉంది. అంటే చనిపోయింటి మనలో ఆ జీవం లేదు కాబట్టి ఆ జీవం మనలో కలగాలి అంటే మరలా ఇప్పుడు ఎక్కడికి రావాలండి, మనం వాక్యం దగ్గరికి రావాలండి. వాక్యం వింటే చదివితే ఎలా చదవాలండి, విని ఊరుకోకుండా దాని ప్రకారం జీవించేటి స్థితిని కలిగి ఉండాలి. అక్కడ సంఘం ఏం చేస్తుంది, 3వ అధ్యాయంలో ప్రారంభంలో కనుక చూసినట్లయితే మారు మనసును పొందింది, ఉపదేశం పొందింది, దేవుని యొక్క బోధన ఆలకించింది. ఎలాగూ పడిపోతురో అది జ్ఞాపకం చేసుకోకుండా ఆ వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి మరలా పడిపోయే స్థితికి లోపలింది. వాక్యం చెబుతున్నాడంటే ఎలా బోధ పొందుతున్నామో దైవ సేవకుల ద్వారా, బైబిల్ ఏం చెప్తుందో, వాక్యం ఏం చెప్తుందో, ఉపదేశం ఏం చెప్తుందో దాని ప్రకారం బ్రతికితే అప్పుడు మరలా తిరిగి మనలో ఏం మొదలవుతుందండి, జీవం మొదలవుతుంది. ఈ జీవం మనలో లేదు అంటే అర్థం ఏంటి, వాక్యానుసారమైన జీవితం మనలో లేదు. వినివారు మాత్రమే కాకుండా దాని ప్రకారం ఏం చేయాలండి, జీవించేవారుగా ఉండాలి. లోకంలో కనుక చూసినట్లయితే అన్యులు రకరకాలైన గ్రంథాలను చదువుతారండి. వాళ్ళు చదివిన తర్వాత ఏమనుకుంటారండి, వాళ్ళకున్న ఆచారం దాన్ని మనం తప్పట్టం కాదు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వాక్యాన్ని అదే ఆ గ్రంథాన్ని చదివితే పుణ్యం వస్తుందని భావిస్తారండి. అందులో ఉన్నటి స్థితిని అనుసరించడానికి వాళ్ళు చూడండి. ఒకసారి చదివేస్తే చాలు, ఒకసారి పఠనం చేస్తే చాలు, ఒకసారి దాన్ని పారాయణం చేస్తే చాలు, మన యొక్క బ్రతుకు పుణ్యాన్ని కలిగి ఉంటుంది. అప్పుడు మనం మోక్షానికి వెళ్తాము అని వాళ్ళ విశ్వాసం అండి. కానీ బైబిల్ అటువంటి విశ్వాసాన్ని చెప్తుందండి, చెప్పట్లేదు. బైబిల్ ఏం చేయమంటుందండి, వాక్యం చదవమంటుంది, దాని ప్రకారం బ్రతకమంటుంది. మనం వాక్యాన్ని సంవత్సరాల తరబడి వింటూనే ఉన్నాం, బాగు చేస్తూనే ఉన్నాం, కానీ మన జీవితాల్లో ఏం లేదండి, ఇప్పుడు వాక్యానుసారమైన స్థితి లేదు. కాబట్టి మన క్రియలు దేవుని దృష్టికి ఎలా ఉన్నాయండి, చచ్చిన వారితో సమానంగా ఉన్నాయి. జీవిస్తున్నాం, ఏళ్ల తరబడి జీవిస్తున్నాం, నామకార్థ క్రైస్తవుడిగా అలా
అందరితో పాటు మనము కొట్టించుకుంటున్నాం, కానీ మన బ్రతుకులో ఎక్కడా కూడా క్రియలు లేవు. మన బ్రతుకులో మరలా క్రియలతో చనిపోయిన స్థితిని మనం కలిగి ఉన్నామంటే క్రియలు లేకుండానే కలిగి ఉన్నాం. ఆయన దృష్టిలో చర్చిలో మనం మరలా తిరిగి బ్రతకాలంటే బ్రతికించే శక్తి దేనికి ఉందండి? దేవుని వాక్యానికి ఉంది. ఈ వాక్యమే నన్ను బ్రతికించిన కీర్తన తెలియజేసిన రీతిగా మనం మార్పు చెందాలి అంటే మొదట ప్రార్థన చేయాలి, రెండోదిగా ఉండాలండి వాక్యాన్ని ధ్యానించాలి, ధ్యానించిన వాక్యాన్ని, విన్న వాక్యాన్ని, చదివిన వాక్యాన్ని మన బ్రతికి అన్వయించుకోవాలి. అప్పుడు మరలా తిరిగి బ్రతుకుతాం. ఇక చివరిదిగా చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు యెహెజ్కేలుని ఏం చేస్తాడండి? ఒక లోయలోనికి తీసుకెళ్ళాడు. అంటే దర్శన రీతిగా అక్కడ దేవుడు ఆయన్ని ఒక లోయలోనికి తీసుకెళ్ళాడు. ఆ లోయలో చూసినట్లయితే అంతా కూడా ఏం కనపడుతుందండి? యెహెజ్కేలు కంటికి చచ్చినటువంటి ఎండిపోయినటువంటి ఎముకలు కనపడుతున్నాయి. ఆ ఎండిపోయిన ఎముకలు ఎలా వచ్చాయండి? వారు చనిపోయారు కాబట్టి చనిపోయిన యొక్క వారి శరీరాలు మట్టిలో పాతి పెట్టబడ్డాయి, వారి ఎముకలు మాత్రమే మిగిలాయి. ఒక ఎముకలు కొట్టే అక్కడ యెహెజ్కేలు చూసింది. ఇప్పుడు ఆ యెహెజ్కేలుని ప్రభు అంటాడండి, వీళ్ళు తిరిగి బ్రతకాలంటే నీ నోటి నుండి వచ్చేది ఊపిరిని విడుము. కూర్చున్నదగ్గండి అందరికీ నోటి నుండి వచ్చేది ఊపిరిని విడిచిపెడితే ఆ ఎండిపోయిన ఎముకలు మరలా తిరిగి అవుతాయి అంటున్నాడండి, బ్రతుకుతాయి అంటాడు. చచ్చిన స్థితిలో అంటే ఆ ఎముకలు బ్రతకాలి ఏంటి? యెహెజ్కేలు నోటి అప్పుడు ఏం రావాలండి? ఇప్పుడు ఊపిరి రావాలండి. ఆ ఊపిరి వస్తే ఆ ఊపిరిని ఆధారం చేసుకుని ఎండిపోయిన ఆ ఎముకలన్నీ కూడా బ్రతికి లెక్కింపలేని సైన్య సమూహంగా శరీరాన్ని ధరించుకుని తిరిగి జీవించేటే. మన జీవితాల్లో కూడా చూసినట్లయితే ఏమంటారంటే చచ్చిన స్థితిలో బ్రతుకుతున్న మనకి ఊపిరి ఉండాలి. ఊపిరి అంటే గాలి. ఆ గాలి మనలో కనుక ఉన్నట్లయితే, ఆ గాలి మనల్ని తాకినట్లయితే మన జీవితాలు కూడా ఏమవుతాయండి? చచ్చిన స్థితిలోని మరలా బ్రతికి ఉన్న స్థితిలోనికి వెళ్తాయి. ఈ గాలి అనేది బైబిల్లో దేనికి సాదృశ్యంగా ఉందండి? పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది. అపోస్తలుల కార్యాలు మనం అక్కడ 2వ అధ్యాయంలో చూసినట్లయితే పరిశుద్ధాత్ముడి భూమి మీదకి మొట్టమొదటి ఏ రూపంలో వచ్చేయండి? వేగంగా వచ్చేయండి, బలమైంది గాలి వంటి ఒక ధ్వని వలె వచ్చేసి. అంటే ఆయన ఈ భూమి మీదకి మొత్తం నిత్యము కూడా మనతో పాటు ఉండడానికి ఎలా వచ్చాడండి? మనతో పాటు నిత్యం ఉండడానికి భూమి మీదకి ఒకేసారి ఎలా వచ్చాడండి? గాలి రూపంలో వచ్చాడండి. గాలి అనేది బైబిల్లో దేనికి సాదృశ్యం అండి? పరిశుద్ధాత్మకి సాదృశ్యం. చచ్చిన మన యొక్క జీవితాల్లో ఇప్పుడు మరలా జీవనం రావాలంటే మనం ఏం పొందుకోవాలండి? పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడు మనలోనికి వస్తుందంటే మనలో ఉన్నటువంటి దురాత్మలు బయటికి వెళ్తే పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది. ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో ఒక గొప్ప సంఘర్షణ జరుగుతుంది. క్రైస్తవుని యొక్క హృదయంలో దేవుని ఆత్మ ఉంటే దురాత్మ ఎక్కడ ఉంటుందండి? హృదయానికి ముందర నిలబడి ఉంటుంది. ఎప్పుడు దేవుని యొక్క ఆత్మకి చోటీయకుండా నాకు చోటిస్తాడా? అటువంటి సమయంలో వీళ్ళలోకి నేను వెళ్ళిపోయి వీళ్ళని మొత్తం దేవుని చేతిలో తప్పించేసి నా వశంలోకి మార్చేసుకోవాలి. అందుకనే ఒక దురాత్మ వస్తే ఎన్ని దురాత్మలు వస్తాయండి? మరలా 7 దురాత్మలు వస్తాయి. ఆ వ్యక్తి యొక్క జీవితంలో క్రియలేని స్థితికి నడిపించేస్తాయి. దాన్ని బట్టి ప్రభు దృష్టికి అసహించబడిన వారుగా మనం కనబడతాం. ఇప్పుడు ఈ దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే దురాత్మ కాసు కూర్చుంటుంది. దాంట్లో భాగంగా ఎన్నో రకాల పరీక్షలు, శోధనలు అన్నీ కూడా మన జీవితాల్లో అనిపిస్తుంది. మన విశ్వాసం ఏం చేయాలని? సడలిపోవాలి. ఎన్ని రకాల శోధనలు వచ్చినా, ఎన్ని పరీక్షలు వచ్చినా కూడా విశ్వాసంతో దేవుని వైపు చూడాలి. కానీ మన విశ్వాసం సడలిపోయిందంటే సాతాను ఇంకా మనల్ని ఆడుతుంది. ఇప్పుడు సాతాను బయట ఉంది, లోపల హృదయంలో దేవుని ఆత్మ ఉంది. అదే హృదయంలో ఒకవేళ సాతాను ఉందనుకోండి, దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందండి? బయట ఉంటుంది. దేవుని ఆత్మ ఏమనుకుంటుందండి? నా కుమారుని ఈ సాతాను దొంగిలించేస్తున్నాడు, వాడిని పూర్తిగా తన వశంలోకి మార్చేసుకున్నాడు, ఏ నాశనంలోకి ముందు వీడిని తీసుకుపోతాడో, ఏ నాశనంలోకి నా కుమార్తెను తీసుకుపోతాడో వాడిని ఎలాగైనా సరే తప్పించే ఉద్దేశంతో దేవుడు అనేక పర్యాలు మనం గద్దిస్తూ వస్తున్నాడు. అయినప్పటికీ కూడా మనం ఏం చేయలేకపోతున్నామని? ఆ గద్దింపుని నిర్లక్ష్య పెడతామని. దేవుడు అనేక పర్యాలు పాపంలో బ్రతుకుతున్నప్పటికీ కూడా మన జీవితాల్లో చక్కటి వాక్యాన్ని, చక్కటి తరుణాన్ని, చక్కటి పరిస్థితులు కూడా ఆయన ఒక గుణపాఠం నేర్పుతున్నప్పటికీ కూడా ఆ వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా మనం జారవిడుచుకుంటున్నాం. కాబట్టి ఆయన గద్దిస్తున్నాడు. ఆయన గద్దించినా కూడా గద్దింపుడు ఏం చెప్పలేండి? మనం
ఎన్నిసార్లు గద్దించినా కూడా గద్దెంపుని నిర్లక్ష్యం చేస్తున్నాం. సామెతల గ్రంథంలో ఒక మాట ఉందండి, ఏముందండి అక్కడ, ఎన్నిసార్లు గద్దించిన లోబడి వాటికి తిరుగు లేకుండా హఠాత్తుగా మరణం వస్తుంది. అంటే దేవుడు కూడా ఎంతకాలం గద్దిస్తాడండి, కొంతకాలమే గద్దిస్తాడండి. ఆయన కూడా కొంతకాలం గద్దించిన తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవితం మారలేదనుకోండి, దేవుడు ఏం చేస్తాడంటే చివరికి ఆ వ్యక్తిని వదిలేస్తాడు, నాశనానికి అప్పగించేస్తాడు. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ బయట ఉండి అనుకుంటుందండి, నా విశ్వాసి, నా యొక్క బిడ్డ, నా యొక్క కుమార్తె ఎంతసేపు కూడా దురాత్మతో నింపబడుతుంది, ఎలాగైనా వీరిని బయటికి రాగా దురాత్మలో ఉండి అని అనేక పర్యాలు గద్దిస్తూ వచ్చాడు. గద్దింపుడి కూడా లెక్క చేయకపోతే మనం కూడా ఏదో ఒక దినాన నాశనానికి అప్పగిస్తాం. అయితే ఈ లోపల ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మనలో దేవుని ఆత్మ ఉంటే బయట సాతాను, సాతాను ఉంటే లోపల బయట ఎవరు ఉంటారండి, దేవుని ఆత్మ. ఈ రెండింటికి కూడా ఎప్పుడు కూడా సంఘర్షణ అనేది క్రైస్తవ జీవితంలో జరుగుతూనే ఉంటుందండి. మనం హృదయంలో దేన్ని చేర్చుకున్నామో ఆ ఆత్మ మనలో ఏలుబడి చేస్తున్నప్పుడు రెండవ ఆత్మ కనిపిస్తున్నట్లయితే బయట ఎదురు చూస్తుంది. అది దేవుడి ఆత్మే కావచ్చు, లేకపోతే సాతాను ఆత్మే కావచ్చు. ఈ గొప్ప సంఘర్షణలోనే క్రైస్తవ జీవితం అంతా కూడా ముడిపడి ఉందండి. ఇప్పుడు మనలో దురాత్మ ఉంది కాబట్టి, దురాత్మ ఎందుకు వచ్చిందండి, మనం పాపానికి చోటిచ్చాం కాబట్టి. మనం పాపానికి చోటిచ్చాం కాబట్టి ఆ పాపం ఏం చేస్తుందండి, మనల్ని మరి ఏడు దురాత్మను తీసుకొచ్చి మరిన్ని పాపాల్లోనికి మనల్ని తీసుకుపోయి దేవుని యొక్క క్రియలు ఎక్కడ కూడా మనలో కనపడకుండా చేసేది. అందుకనే ఆ లోపల అనేది దురాత్మలు బయటకు వస్తాయేమో అనే ఉద్దేశంతో ప్రభు గతిస్తూ ఏం చేస్తున్నాడని ప్రకటన గ్రంథంలోనే అంటాడు, ఇదిగో హృదయం అనే తలుపు ముంగిటనే నిలువబడి తలుపు తడుచుకున్నాను. ఎక్కడ నిలబడ్డాడండి ప్రభు, హృదయం ముంగిటే నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడని, లోపల దురాత్మ ఉంది కాబట్టి నిలబడ్డాడు. ఇప్పుడు ఈ దురాత్మ నుండి బయటికి రావాలంటే మనం ఏం చేయాలండి, దేవుని యొక్క ఆత్మ సహాయం తీసుకోవాలి. ఎందుకంటే లోపల ఉన్నది దురాత్మ అండి. దురాత్మని బయటకు వెళ్ళగట్టగలిగితే ఏమొస్తుందండి, లోపలికి దేవుని ఆత్మ. ఈ దేవుని ఆత్మని మనం చెప్పుకుంటున్న రీతిగా పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మని మనలోనికి వచ్చినట్లయితే మన బ్రతుకు చనిపోయే స్థితిలోని మరలా తిరిగి అవుతుందండి, బ్రతికింపబడుతుంది. ఏహెచ్కేర్ నోటప్పుడు వచ్చేటి ఊపిరిని ఏం చేస్తుందండి, చచ్చిపోయేటి ఎముకలు సైతం కూడా తిరిగి బ్రతికిస్తుంది. ఆ ఊపిరే పరిశుద్ధాత్మని సూచిస్తూ ఉండగా మన జీవితాల్లో కూడా ఆ పరిశుద్ధాత్ముడు చోటు చేసుకున్నట్లయితే, ఆయన కార్యం జరిగించినట్లయితే మనం తిరిగి బ్రతికి క్రియలతో మారుమనస్థితి ప్రతిఫలాన్ని, మారుమనస్థితి ఫలాన్ని ఆయన సన్నిధిలో పండించడం. ఇప్పుడు మనలో ఉన్నట్టు ఈ పాపాన్ని ఏం చేయాలండి, మనం బయటికి వెళ్ళబట్టాలండి. ఈ పాపాన్ని ఎక్కడ వెళ్ళబట్టాలండి, ప్రార్థనా సహాయంతో, దేవుని యొక్క ఆత్మ సహాయంతో మన బ్రతుకుని ఒప్పుకుంటే మనలో ఉన్నట్టు దురాత్మలు అన్నీ ఒకటిగా ఏమవుతాయండి, బయటికి వెళ్ళిపోతాయి. మన హృదయము మొత్తం దురాత్మతో నిండిపోయింది. నిండిపోయిన స్థితిని బట్టి ప్రభు ఏం చేస్తున్నాయండి, మన జీవితాన్ని అక్కడ కూడా మార్చలేకపోతాయండి. ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేయగలరు, సర్వశక్తిమంతుడు అయినప్పటికీ కూడా మన బ్రతుకులు ఎందుకు ఇలా ఉండిపోయాయంటే, మనలోనికి దేవుని యొక్క ఆత్మ రావడానికి అక్కడ మనం చూసి లోకానుసారమైన వాటిని, వ్యర్థమైన వాటిని, అనేకమైన పాపాన్ని, మన యొక్క స్వనీతిని, మన యొక్క స్వజ్ఞానాన్ని అంతటిని కూడా మన హృదయంతో నింపేస్తున్నామండి. నింపేసుకున్నాం కాబట్టి ప్రభు యొక్క ఆత్మ మనలోనికి రావడానికి ఎక్కడ కూడా ప్లేస్ అనేది లేదు. ఆ చిన్నది చనిపోయింది. చనిపోయే సమయానికి ఆ గృహం అంతా కూడా అలా ఉందిటండి, మొత్తం ఏడుపులతోనూ వాయిద్యాలు వాయించే వాళ్ళతోనూ వచ్చిపోయే వాళ్ళతోనూ మొత్తం ఆ గది అంతా కూడా నిండిపోయింది. అందులోకి ప్రభు వెళ్దామని చెప్పి మంచి ఉద్దేశంతో ఆమెను బ్రతికిద్దామని చెప్పి వెళ్ళేటండి. వెళ్ళేసరికి ఆయన గుమ్మంలో నిలబడి చూస్తే ఎక్కడా కూడా ఆయన లోనికి రావడానికి అవకాశం లేదు, లోపలికి రావడానికి అవకాశం లేదు. కాబట్టి అక్కడ ప్రభు ఏమంటున్నాడండి, కొంచెము నాకు స్థలమీడి అంటాడు. ఈ దినాన కూడా ప్రభు మన హృదయం ముందర నిలబడి ఆమెను అడుగుతున్నాడండి, నా ఆత్మ నీలోనికి రావడానికి కొంచెం స్థలం ఇచ్చినట్లయితే మొత్తం నా ఆత్మ ద్వారా నిన్ను తిరిగి జీవింపజేస్తాను అంటాడు. కానీ మనం ఏం చేయలేకపోతున్నామండి, ఎక్కడ ఆయనకి చోటు ఇచ్చింది. అంతా కూడా మన స్వజ్ఞానాన్ని, స్వనీతిని ఎక్కడికక్కడ మన యొక్క ఆలోచన విధానాన్ని ఆయన మీద రుద్దుతున్నాం, కానీ మన పాప బతుకుని ఆయన మీద పెడుతున్నాం. కానీ మన యొక్క జీవితాల్లో కానీ చేస్తున్నట్లయితే క్రియలు లేకుండానే అలాగే భక్తి చేసేస్తున్నాం. కానీ ఆయన ఆత్మ రావడానికి మాత్రం
చోటీగా. ఇప్పుడు ఆయన ఆత్మ వస్తే ఏం చేయాలనుకుంటుందండి? మనలోనికి వస్తే మనల్ని తిరిగి జీవింపజేస్తుందండి, బ్రతికింపజేస్తుందండి. అందుకనే గంతపతిలో చక్కటి మాట ఉందండి, ఆత్మ జీవింపజేయను. చచ్చిపోయిన మన బ్రతుకులో మరలా తిరిగి బ్రతకాలంటే ఏమి ఉండాలండి? దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనలోనికి రావాలి. ఈ పరిశుద్ధాత్మ ఏదో బాప్తిసం పొందినప్పుడు ఒకసారి నేను పొందేసేయండి అయ్యగారు, అప్పుడు మారు మనసు పొందాం కదా, మారు మనసు పొందిన ప్రతి వాడికి కూడా బాప్తిసం తీసుకునే సమయంలో పరిశుద్ధాత్మ అనే వరాన్నే దేవుడు ఇచ్చాడు కదా, దాన్ని మరలా పొందుకోవాల్సిన పని ఏంటి ఏం చెప్పండి. కానీ పరిశుద్ధాత్మని ప్రారంభంలో పొందుకున్నాము, ఆ పరిశుద్ధాత్మ ఏమవ్వాలని దినదినము కూడా మనలో వృద్ధి పొందుతుంటారు. యేసు ప్రభు వారు మాట అంటారండి, ఏమంటారండి? పరలోకంలో ఉన్న నా తండ్రిని అడిగేవారికి నిశ్చయముగా పడతలేంటి, ఆయన ఆత్మను దయచేయండి. ఆత్మ ఎలాంటిదండి? పడతలేండి. మనం సరిపెట్టుకుంటున్నట్టుగా అది ఉండే ఆత్మ కాదండి. దినదినము కూడా ఏమవుతూ ఉండాలండి? ఆ ఆత్మలో మనం ఎదుగుతూ ఉండాలి. 3వ యోహాను పత్రికలో అందుకనే యోహాన్ గారు ఒక మాట అంటాడు, నా ప్రియుడా నువ్వు అన్ని విషయాల్లో కూడా ఎదుగుతున్న ప్రకారం ఆత్మలో కూడా వర్ధిల్లు అంటాడు. అంటే మన జీవితాల్లో పరిశుద్ధాత్మ శక్తిని పెంపొందించుకుంటూ కూడా మనం ఏం చేయాలంటే దినదినము కూడా వర్ధిల్లేంటి అనుభవానికి వెళ్ళాలి. ఈ వర్ధిల్లే అంటే అనుభవం మనలో లేదు కాబట్టి దురాత్మ మనలోకి వచ్చి ఇప్పుడు నివాసం చేస్తాయి. అందుకనే మన క్రియలేంటి స్థితిని బట్టి ప్రభు దృష్టికి ఎలా ఉన్నామండి? చచ్చిన వారితో సమానంగా ఉన్నాం. అందుకనే ప్రభు అసహించుకుంటున్నాడు. ఈ బ్రతుకు మార్చుకోకుండా దేవుని సేవ చేసేస్తూ, ఈ బ్రతుకు మార్చుకోకుండా విశ్వాసుడిగా చలామణి అయిపోతూ ఆయన సంతోషపడతాడు కదా అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ ఆయన యెషయా గ్రంథం 1వ అధ్యాయం అంటాడు కదా, అసలు నీ బ్రతుకు మార్చుకోకుండా నా సన్నిధి ఆవరణ తాపమని నీకు చెప్పినాడు ఎవరా అని. అంటే మనం ఆయన ఏదో సంతోషపరిచేయాలి, భక్తి చేసేయాలని చెప్పి అనుకున్న ఈ ఉద్రేకంలోనే చచ్చిపోతున్నాం. కానీ మనం దేవుని యొక్క సన్నిధిలో క్రియలు లేకుండా వస్తే ఆయన ఏం చేస్తున్నాడండి? అసహించుకుంటాడు. ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా ఉంటే చల్లగానే లేదా వెచ్చగానే, చల్లగాను కాక వెచ్చగాను కాక గోరువెచ్చని స్థితిలో ఉన్నావు కాబట్టి నీ ముఖం మీద ఉమ్మి వేడి ఆయన ఏదో మనం సంతోషపరిచేస్తే భౌతికమైన స్థితిని బట్టి ఆయన సంతోషిస్తాడు అనుకుంటున్నాం. కానీ ఆయన అంటున్నాడండి, నీ బ్రతుకు మార్చుకోకుండా నా సన్నిధిలో నువ్వు చేసే భక్తి అంతా కూడా అర్థమే, నీ బ్రతుకు మార్చుకుని అప్పుడు నన్ను పట్టుకో, నీవు ఆశీర్వదింపబడతావు. మన జీవితాల్లో చూసినట్లయితే 3 విషయాన్ని అనుసరించడం ద్వారా కోల్పోయినటువంటి ఆ మారు మనసును తిరిగి పొందగలం. అందులో ఆ మారు మనసును పొందటం దోహదపడే 3 విషయాలు ఏం చెప్పుకున్నామండి? మొదటిదిగా ప్రార్థన మన జీవితాల్లో పశ్చాత్తాపాన్ని గుర్తించి జీవంతో సమానం కాబట్టి చనిపోయింది మనకి మరలా జీవాన్ని ఇస్తుంది. అదే సమయంలో ప్రార్థన పరిస్థితిని మార్చులని చెప్పి తెలియజేసిన రీతిగా మన జీవితాల్లో క్రియలేంటి బ్రతుకులోని మరలా క్రియలు కలిగినటువంటి స్థితిలోనికి యేసుక్రీస్తు యొక్క స్వారూప్యంలోకి దినదినము కూడా మనల్ని మారుస్తూ ఉంటుంది. మొట్టమొదట ప్రార్థన. ఎటువంటి ప్రార్థన అండి? పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థనలో ఏం చేయాలండి? మన పాపాన్ని ఒప్పుకోవాలి. రెండోదిగా ఏది మనం బ్రతికిస్తుందండి? దేవుని వాక్యం బ్రతికిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించిన అని కీర్తనకారుడు తెలియజేసిన రీతిగా ఆ వాక్యానికి మనం చోటిచ్చినట్లయితే చదివే సూరుకోవడం కాదు, బోధ చేసి సూరుకోవడం కాదు, బోధ వినే సూరుకోవడం కాదు. ఆ వాక్యానికి ఏమాలండి? మనం మన జీవితాన్ని అన్వయించుకోవాలి. క్రియలు కలిగిన స్థితిలోనికి అప్పుడే మనం విశ్వాసం వస్తుంది. ఆ వాక్యం తిరిగి మనల్ని బ్రతికించేది శక్తి. మూడోదిగా ఏం నేర్చుకున్నామండి? అనుదినము కూడా దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడాలి. ఆత్మ ద్వారా నింపబడాలంటే లోపల ఉన్నవి ఇప్పుడు మనలో పెరిగి నమ్ముకున్నా కానీ మనలో ఏమున్నాయండి? అంతా కూడా లోకానుసారమైన దురాత్మలన్నీ కూడా మనలోనే ఉన్నాయి. వీటిని ఏం చేయాలండి? ప్రార్థనా సహాయంతో ఒక్కొక్కటిగా బయటికి వెళ్ళగొట్టగలిగినట్లయితే అప్పుడు దేవుని ఆత్మ మనలోనికి వస్తుంది. ఆత్మ జీవింపజేయను అని తెలియజేసిన రీతిగా యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసినట్లుగా ఎండిపోయి ఎముకల్లోనికి ఎలాగైతే జీవం వచ్చిందో ఆ పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చడం ద్వారా తిరిగి మన బ్రతుకుని జీవింపజేసుకోవడం. ఈ 3 చేయటకు పరిశుద్ధాత్మ దేవుడు అనుదినము కూడా ఈ వాక్యాన్ని మనకి పదే పదే ప్రార్థనా సమయంలో గుర్తు చేస్తూ ఆయన ఆత్మ ద్వారా ప్రేరేపించి ఆయన తట్టు తిరుగుతూ ఆయన యొక్క హస్తం తోడే నడిపించింది కాక దేవుడి కొద్దిపాటి మాత్రం తీర్చింది. చిన్న ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, ఇదిగో ప్రభా, మా బ్రతుకులో ప్రభా క్రియలేంటి స్థితిలోనే బ్రతుకుతున్నాం అయ్యా. వీరికి మాత్రం క్రైస్తవులు కానీ ప్రభా అన్యుడి కంటే హీనంగా మా జీవితాన్ని
ఎందుకు అలా ఉన్నామంటే ప్రభా మాలో క్రియలేని స్థితిలో ఈ భక్తిని ఏళ్ళ తరపడి కొనసాగించేస్తూ ఏదో క్రైస్తవులం అయిపోయాం కదా అని చెప్పి ప్రభా మురిసిపోతున్నాం. కానీ ప్రభా మా బ్రతుకుల్లో మీరు ఒకటే మాట్లాడుతున్నారు ప్రభా, నీ క్రియలు కనిపిస్తున్నట్లయితే నా దేవుడి ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు. నీవు మారు మనసు పొంది తిరిగి ఆ క్రియలను చేయము, మిగిలిన వాటినైనా బ్రతికించుకో, అప్పుడు నిన్ను బట్టి నేను సంతోషిస్తాను అంటున్నారు ప్రభా. మా క్రియల్లోకి కలిగినటువంటి విశ్వాసాన్ని ప్రభా తండ్రి మీకు ఇష్టంగా మేము అనుసరిస్తూ నడవాలంటే ప్రభా మేము 3 విషయాన్ని మా యొక్క హృదయాల్లో భద్రపరచుకోవాలి ప్రభా. మొదటిదిగా ప్రార్థన ప్రభా, రెండవదిగా వాక్యం ప్రభా, మూడవదిగా ప్రభా మీరు ఎంతవరకు మాట్లాడిగా మీ ఆత్మ ద్వారా నింపబడే అంటారు ప్రభా. ఈ 3 మా జీవితాల్లో కలిగజేసి మీ ఆత్మ ద్వారా అనుదినము కూడా ఈ మాటలను గుర్తు చేసుకుంటూ ప్రభా తండ్రి శక్తిని పొందుకుంటూ చచ్చిన మా యొక్క జీవితాల్లో మరో తరుణాన్ని మీరు ఇస్తూ ఉండగా ఆ జీవితాన్ని మరలా ప్రభా తండ్రి వీటి ద్వారా బ్రతికించుకోగలిగితే మాకు నేర్పించుకొని ఈ ఉదయకాల సమయంలో చెప్పండి ఈ వాక్యాన్ని మీరే జీవించుకుని యేసుక్రీస్తు వారి నామంలో వేడుకుంటున్నాను తండ్రి.